అవును, మీరు నడిచెళ్తున్నారండి. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. లేదు మేడం, మా కార్ ఇక్కడే ఉంది. ఇంకా కొనాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి. సరే వసు, తర్వాత కలుద్దాం. బాయ్ మేడం. అంటే వసు జడ్జి గారిని మేనేజ్ చేసి కావాలనే మా ముందు టైం అడిగింది. హారికను అఖిల్కి దగ్గర చేసి వాడికి కాళ్ళు రాకపోయినా వాడితో హారిక కలిసుండేలా చేసి విడాకులు రాకుండా అడ్డుకొని భరణం ఎగ్గొట్టాలనుకుంటుందన్నమాట. దాని కల తీరడం జరగదు. ఆస్తి చెదిరిపోకూడదని వసు ఎత్తుగడ వేసింది. చెప్తా దాని సంగతి. నో నో, నా వల్ల కాదు. అయ్యో, మేమా? రండి. Hey, super. wow. నెక్స్ట్ మమ్మీ డాడీ. No way. మమ్మీ డాడీ రండి. ఆహా, నా వల్ల కాదు బన్నీ. అందరూ ఎంజాయ్ చేయాలని డాడీ చెప్పారు. ఈ రోజు ఎవ్వరు నో చెప్పడానికి వీల్లేదు మమ్మీ. మేం డాన్స్ చేశాం కదా, మీరు కూడా అవునమ్మా చేయాలి. వసు. కానివ్వండి. వదినా చేయాలి. పిల్లలు అడిగారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, డాన్స్ చేద్దామా?
సూపర్ సూపర్. సూపర్ మమ్మీ. రండి పిన్ని, మేమే మిమ్మల్ని పిలవాలనుకున్నాము, మీరే వచ్చేసారు. నేను వస్తానని మీకు ముందే తెలుసా బస్సు? న్యూ ఇయర్ కదా, అందరూ కలవాలని ప్లాన్ చేశాం. మరి నాకు ఫోన్ చేయలేదు? హారిక, నువ్వు ఆంటీకి చెప్పలేదా? మర్చిపోయాను బావగారు. ఇట్స్ ఓకే బేబీ, నేను మిస్ అవ్వలేదు. రా మమ్మీ, కూర్చో. రండి కూర్చోండి. ఎలా ఉన్నావు అఖిల్? లేచి నడుస్తున్నావా? ఇంకా లేదు మమ్మీ, కానీ త్వరలోనే నడుస్తాడు. అందరూ ఏదో డాన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నారు. అవును సిస్టర్, మీరు కూడా డాన్స్ చేస్తారా? నాకు డాన్స్ చేయడం రాదు సిస్టర్, చేయించడం మాత్రం వచ్చు. రాజు, హారిక వాళ్ళ అమ్మగారికి స్నాక్స్ తీసుకురా. అలాగే సార్. బేబీ చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. చాలా సంతోషంగా ఉంది సిస్టర్, బాగా మారిపోయింది. మీ ప్లాన్ వేస్ట్ అయిపోతోంది. విడాకులు రావు, భరణం కూడా రాదు. రాకుండా ఎక్కడికి పోతాయి? విడాకులు భరణం రప్పించడానికే నేనొచ్చాను. ఆ? నెక్స్ట్ ఎవరు డాన్స్ చేస్తారు? బాబాయ్ పిన్ని. నేను డాన్స్ చేయలేను బన్నీ. సారీ బాబాయ్, ఫ్లోలో అనేసాను. ఇట్స్ ఓకే. పిన్ని, మీరు సోలో డాన్స్ చేయండి. నేనొక్కదాన్ని చేయాలా? మరి నువ్వు ఒక్కదానివే కదా చేయాల్సిందే. లేదు, నేను మీతో కలిసి డాన్స్ చేస్తాను, చూడండి. వావ్, నెక్స్ట్ బన్నీ అండ్ అను డాన్స్ చేస్తారు. మేము తర్వాత చేస్తాం పెద్దనాన్న. ఇప్పుడే చేయండి, ఇంకెవరున్నారు డాన్స్ చేయడానికి? నేను లేనా ఏంటే? నేను డాన్స్ చేయనా? మీరు డాన్స్ చేస్తారా? అది ఈ ఏజ్ లో? ఆ? నా ఏజ్కేంటి సిస్టర్, నాకేమంత వయసు అయిపోయిందని? ఓకే అత్తయ్య, పిల్లల తర్వాత నువ్వు పెర్ఫామ్ చేయి. ఆ,
ఈ విషం కలిపిన జ్యూసు అభి వసూల్ చేత తాగిస్తాను, చచ్చిపోయేలా చేస్తాను. ఛా, ఇలా జరిగిందేంటి? సారీ సార్. ఈ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయింది. ఈ నైట్ ఎలాగైనా అభి వసూల్ని లేపేయాలి. ఆ ఇద్దరిలో ఒక్కరినైనా చంపి తీరాలి. ఎలా? పిన్ని గారు, పిల్లల డాన్స్ అయిపోయింది, ఇప్పుడు మీ వంతు. ఆహా, జాగ్రత్తే, భూకంపం వచ్చేలా చెయ్యకు. ఏం అవదలేరా, నాకు డ్యూట్ సాంగ్ పెట్టండి. జీవిట్ అంటున్నావు, నీ జోడీ ఎవరే? జోడీ లేకపోతే ఉన్నట్టు ఊహించుకుని చేస్తాను. పవర్ ఆఫ్ చేసి అభిని వసూని కత్తితో పొడి చేస్తాను. సడన్ గా పవర్ ఆఫ్ అయింది ఏంటండి? న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి పవర్ ఆఫ్ చేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినట్టున్నారండి. న్యూ ఇయర్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా బి, ముందే పవర్ ఆఫ్ చేశారా? క్యాండిల్స్ ఎక్కడున్నాయో చూడండి. మీరెవరో అటు ఇటు తిరగ
మెయిన్ ఆఫ్ చేసిందేంటి? ఏవండి అటు వెళ్తున్నారు? ఏదో సౌండ్ వినిపించిందండి. ఎవరో నా వెనుకున్నట్టు అనిపించింది. చీకట్లో అలానే అనిపిస్తుంది. రండి. డాడీ, పవర్ దానంతటదే పోలేదు. మన ఇంట్లో ఎవరో మెయిన్ ఆఫ్ చేశారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చారా? అందరం ఇంట్లోనే ఉన్నాం కదండి, ఎవరొస్తారు? మరి మెయిన్ ఆఫ్ చేసింది ఎవరు మమ్మీ? అందరం ఒకే చోట ఉన్నాం, ఎవరు ఆఫ్ చేస్తారు? అదే వోల్టేజ్ ఎక్కువై ట్రిప్ అయి ఉంటుంది. పదండి, టైం అవుతుంది. పద. మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. హ్యాపీ న్యూ లైఫ్ బేబీ. ఈ కొత్త సంవత్సరంలో నీకు సరికొత్త విషయాలు తెలుస్తాయి. ఏంటి మమ్మీ ఆ కొత్త విషయాలు? నేను చెప్పడం ఎందుకు, కాసేపట్లో నువ్వే చూస్తావు. డాడీ, కేక్ కట్ చేద్దామా? మీదే ఆలస్యం. అను, నువ్వు అన్నయ్య కలిసి కేక్ కట్ చేయండి. నా రాజా ఎక్కడున్నాడో వెంటనే వెళ్ళి విషెస్ చెప్పాలి. హ్యాపీ లవ్ ఇయర్ రాజా. నువ్వు కూడా నాకు కేక్ పెట్టి విషెస్ చెప్పు రాజా. హ్యాపీ లవ్ ఇయర్. ఈ ఇయర్ మన పెళ్లి కావాలి రాజా. త్వరగా అక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉంటే డౌట్ వస్తుంది. అలాగే రాజా. దీని ప్రేమ పాడుకాను. నేను వాళ్ళని చంపడానికి వస్తే ఇది నన్ను చంపుతుంది. ఇప్పుడు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది. ఒక షాక్ కూడా ఉంది. ఆయన నేను కలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. ఏంటక్క అది? లాస్ట్ ఇయర్ మనకు తీపి చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.
వాటిని ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలు వీడియోలు సేకరించి పెట్టాం. ఇప్పుడు మనం వాటిని చూడబోతున్నాం. ఇదెప్పుడు ప్లాన్ చేశారా అన్నయ్య? మీకు తెలియకుండా ప్లాన్ చేశాం అభి. మీకు తెలియకుండా నేను కూడా ఒకటి ప్లాన్ చేశాను. ప్లే చేయండి అక్క, చూద్దాం. మీ అందరు కూర్చోండి. మ్. మీరు న్యాయశాస్త్రాన్ని పక్కన పెట్టి మానవత్వంతో మాకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ రోజు మీరు రిక్వెస్ట్ చేశారని మీకోసం 1 రోజులు గడివిచ్చాను. ఇది చట్ట విరుద్ధమే అయినా మీ ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని చేశాను. అఖిల్ పరిస్థితి ఏంటి? తను నడుస్తున్నాడా? ఇంకా లేదు మేడం, త్వరలోనే నడుస్తాడు. ఈ వీడియో మీకెలా వచ్చిందక్కా? నాకు తెలీదు వసు. దీన్ని మేము అప్లోడ్ చేయలేదు వసు. నేనే చేశాను. ఆ వీడియో నేనే తీశాను. ఇందాకే మీకు తెలియకుండా ప్లేలిస్ట్లో పెట్టాను. అది నిజమైన వీడియోనా మమ్మీ? స్వయంగా నా కళ్ళతో చూసి తీసిన వీడియో. అంటే జడ్జి గారు ఇచ్చిన తీర్పు అబద్ధం. ఈ బస్సు ఆడించిన నాటకం. వీళ్ళు జడ్జిని డబ్బుతో కొనేశారు. లేదు పిన్ని గారు, డబ్బు తీసుకుని జడ్జి గారు తీర్పు ఇవ్వలేదు. అఖిల్ హారికలను ఎలాగైనా కలపమని నేను రిక్వెస్ట్ చేస్తే మానవత్వంతో ఆవిడ తీర్పిచ్చారు. అది నేను నమ్మాలా? కావాలనే మీరంతా కలిసి కుట్ర చేసి నాటకం ఆడారు. జడ్జి గారిని రిక్వెస్ట్ చేసింది నేను మాత్రమే పిన్ని గారు. ఆయనకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. నాకు చెవుల్లో పువ్వులు లేవు వసు. వసు గారు చెప్పింది నిజమండి. ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎందుకు ఇలా చేశారు బావగారు? ఎందుకేంటి బేబీ? వాళ్ళ ఆస్తి చెదిరిపోకుండా ఉండడానికి, నిన్ను శాశ్వతంగా వాళ్ళ కింద బానిసలా చేసుకోవడానికి.
నిన్ను అఖిల్ని కలిపేస్తే విడాకులు కూడా ఉండదు కదా, భరణం ఇవ్వాల్సిన పని కూడా లేదు. అలా తమ ఆస్తిని కాపాడుకోవడానికి నిన్ను నాశనం చేయాలనుకున్నారు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. అఖిల్ను హారికను కలపాలన్న ఉద్దేశం తప్ప నాకు వేరే దురుద్దేశం లేదు పిన్ని. నీకు ఆ ఉద్దేశమే ఉంటే నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావు? నా బేబీతో ఎందుకు అఖిల్కి సేవలు చేయించారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలియదు అనుకుంటున్నారా? నాకంతా తెలుసు. నీకు ఈ ఇంటి విషయాలన్నీ చెప్పింది నేనేగా. అంటే ఆస్తి కోసం నన్ను మోసం చేశారా? ఇన్నాళ్ళు మీరు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, అంత నాటకం, అంత నటన. పక్కా 420 బేబీ వీళ్ళు. ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడాలని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు నిన్ను బానిసం చేసుకోవడం కోసం, ఆస్తి పక్కకు వెళ్లకుండా ఉండటం కోసం 1000 అబద్ధాలు ఆడారు. నిన్ను నన్ను మోసం చేశారు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మేము ఏ రోజు ఆస్తి గురించి ఆలోచించలేదు. అవునా ఆంటీ, మా ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండాలని అభి వసులు అలా చేసుంటారు. హారికని మా సొంత చెల్లెలాగే చూసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు పిన్ని. అయితే హారికని ఎందుకు బెదిరించారు? హారిక సేవలు చేయకపోతే విడాకులు మాత్రమే వస్తాయి, భరణం రాదని ఎందుకు భయపెట్టారు? అది హారికలో మార్పు తీసుకురావడం కోసం పిన్ని. ఏం మార్పు కావాలి మీకు? నిజం చెప్పి కూడా నన్ను మార్చొచ్చాక అబద్ధాలతో నన్ను మోసం చేస్తారా? ఆస్తి కోసం ఎందుకు దిగజారుతారా? హారిక, అనవసరంగా మాట్లాడుకో. మా అన్నయ్య వదినలు అలాంటి వాళ్ళు కాదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను అఖిల్. అక్క బావల్ని నమ్మాను, కానీ మీరు నన్ను చీట్ చేశారు, నా మనసుని విరిచేశారు. మీరు నెల రోజులు కలిసి ఉంటే శాశ్వతంగా కలిసి ఉంటారని అలా చేశాను హారిక. అది మోసం ఎలా అవుతుంది? విడాకులు ఇవ్వకపోతే భరణం ఎగ్గొట్టొచ్చు కదా, అది మోసం కాదా? హారిక అఖిల్తో విడిపోతే వచ్చే భరణం కన్నా కలిసుండే తనకొచ్చే ఆస్తే ఎక్కువ. మీరన్నట్టు మేము ఆస్తి గురించి ఆలోచిస్తే అఖిల్తో హారిక విడిపోవడమే మంచిది అనుకుంటాం కదా. మీరేమైనా అనుకోండి, మీలాంటి వాళ్ళతో కలిసి ఉండటం మా వల్ల కాదు. చెప్పు బేబీ, ఇంకా ఈ చీటర్స్తో, ఈ అబద్ధాల కోరులతో నువ్వు కలిసి ఉండగలవా? జీవితాంతం ఈ అఖిల్కి సేవలు చేస్తూ వీళ్ళకి బానిసలుగా ఉండగలవా? నీ లైఫ్ ని నాశనం చేసుకుంటావా? చెప్పు. లేదు మమ్మీ, కరెక్ట్ టైంకి వచ్చి నా లైఫ్ ని కాపాడావు. నాకు ఈ ఇల్లు వద్దు, అఖిల్ వద్దు, విడాకులు కావాలి, భరణం కావాలి. గడువు తీరగానే నేను ఈ ఇల్లు వదిలేసి వచ్చేస్తానమ్మా. ఏం మాట్లాడుతున్నావు హారిక? అఖిల్ మీద ప్రేమ ఉంది అన్నావు, అలా ఎలా విడిపోతావు? ఆ ప్రేమని నువ్వు చంపేశావక్క. ఒక అబద్ధంతో మమ్మల్ని కలపాలని శాశ్వతంగా విడగొట్టేశావు.